రేపు నేడు మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. కేబినెట్ సమావేశం ఎజెండా ముగిసిన తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా చర్చించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. అలాగే వైసీపీ మావిగన్ ప్రచారంపై ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని చెప్పే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా సోషల్ మీడియా దుష్ప్రచారంపై మంత్రులకు సూచనలు చేయనున్నారు. త్వరలో కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తి కానుండడంతో విస్తృతంగా జనంలోకి వెళ్లాలని సూచించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. రైట్ యమున, నేడు అమరావతి రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం అయితే జరగనుంది. అయితే దీంట్లో ప్రధానంగా అమరావతి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టబోతున్న ఏవైతే 16వ SIBP అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ పబ్లిసిటీ బోర్డు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మొత్తం మీదుగా 31 సంస్థలను అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టేందుకు ఆమోదం తెలిపింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే 39,436 కోట్ల రూపాయల పెట్టుబడులకు నేడు ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలబోతుంది. దీంతోపాటు అమరావతిలో ఏదైతే క్వాంటమ్ వ్యాలీని చేపట్టాలని చూస్తుందో రాష్ట్ర ప్రభుత్వం, దీనికి ఇప్పటికే 3 సంస్థలకు కూడా ఆమోదం తెలబోతుంది. దీంతోపాటు ఏదైతే ఫీజు రెగ్యులారిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి FRC ఏర్పాటు ఆర్డినెన్స్ సవరణకు కూడా ఆమోదం తెలబోతుంది కేబినెట్. దీంతోపాటు అమరావతి ఏదైతే నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అమరావతి నిర్మాణాలపైన కూడా నేడు ఏపీ కేబినెట్ అయితే చర్చించే అవకాశం కనపడుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పలు సంస్థలకు భూ కేటాయింపులు, అదేవిధంగా తర్వాత ఏదైతే కేబినెట్ ముగిసిన తర్వాత ప్రత్యేకంగా మంత్రులతో కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతే ఉన్నారో వీరందరితో కూడా సమీక్షా సమావేశంలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు. అయితే ఏదైతే 2 ఏళ్ల పాలన ముగిసిన తర్వాత ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పని ఇప్పటికే నేతలకైతే సీఎం చంద్రబాబు సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు కూడా ప్రత్యక్షంగా ప్రజల్లోనే ఉండాలి ఈ 2 నెలల పాటు అని చెప్పని ఆయన అయితే ఆలోచిస్తున్న పరిస్థితి. ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రజలతో మమేకమవుతూ పార్టీని మరింత బలోపేతం చేయాలి అనే చెప్పే ఆలోచనలో అయితే పార్టీ అధిష్టానం ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇటీవల కాలంలో జరిగిన మావిగన్ ఏదైతే అంటే అమరావతి రాజధానికి చట్టబద్ధత ఏదైతే కల్పించిందో కేంద్ర ప్రభుత్వం, దీనికి సంబంధించి జగన్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మావిగన్ అనే పేరుని ప్రజల్లోకి ఎలా అయితే దీన్ని అంటే ప్రస్తుతం ఏదైతే మావిగన్ అంటే గత 5 ఏళ్ల పాలనలో 3 రాజధానుల పేరుతో తీసుకువెళ్ళిన విధ్వంసం ఏదైతే ఉందో దానిని, అదేవిధంగా ఇప్పుడు తీసుకొస్తున్న 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈ మావిగన్ పేరు ఎత్తారు అంటూ ఒక పక్క అధికార పార్టీ ఏదైతే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దీనన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పని భావిస్తుంది. అయితే రానున్న రోజులన్నీ కూడా ప్రజల్లో ఉండాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, పార్టీని మరింత బలోపేతం చేయాలని చెప్పని కూటమి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే నేడు రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. 3 పార్టీల నేతలతో పాటు సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో కేడర్ను కూడా 3 పార్టీలు కలుపుకొని ముందుకు వెళ్ళాలి అనేది ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్ళబోతున్నట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. యమునా. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.